హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఏఐఐఎంఎస్ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ న్యూఢిల్లీ నుంచి అయితే మనకి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అంటే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. నేను మొత్తం A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి వాటి యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా నేను తెలియజేస్తా. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, మొత్తం కూడా నేను వివరిస్తాను అనమాట. అంటే ఇది ఏంటి అని అంటే వాస్తవానికి మనకి ఇక్కడ చూసుకుంటే అయితే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి ఎన్ఓఆర్ సెట్ ఎన్ఓఆర్ సెట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్ని అయితే వాళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. సో మరి వీటికి క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏవేవి ఉండాలంటే బీఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎం పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ అలాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఇక్కడ ఏజ్ విషయాన్ని చూసుకున్నట్టయితే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట SC/ST అండ్ అలాగే OBC వాళ్ళకి. సో అంటే మ్యాక్సిమం ఒక 40 years 45 years వరకు అయితే మీరు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నేను చూపిస్తా చూడండి. అంటే మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఏమి ఇవ్వలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి SC/STలకు ఒక 5 years యాడ్ చేసుకోవాలంటే 30 yearsకి 5 years అంటే 35 years. ఈ విధంగా OBC వాళ్ళు 3 years అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళు 10 సంవత్సరాలు. ఈ విధంగా మీరు యాడ్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు, మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేషన్ చేసుకొని. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సో ఇందులో నెంబర్ ఆఫ్ వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఇవ్వలేదు. అంటే నార్మల్గా ఇక్కడ మనకి ఆ యొక్క అంటే మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏఐఐఎంఎస్ ఇక్కడ చూడండి, ఏఐఐఎంఎస్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మిమ్మల్ని అయితే స్టాఫ్ నర్స్ అయితే అంటే దేశవ్యాప్తంగా కొన్ని ఉన్నాయి. సో అందులో మిమ్మల్ని స్టాఫ్ నర్స్ అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారనమాట. సో నేను అవి కూడా తెలియజేస్తా. మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మంగళగిరిలో అయితే ఉందన్నమాట. అండ్ ఇంకా మీరు ఎగ్జామ్ ఇది అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత చూడండి మనకి స్టేజ్ 1 స్టేజ్ 2 అని చెప్పేసి మనకి ప్రిలిమినరీ అండ్ అలాగే మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో మరి మీకు ఈ యొక్క బ్రీఫ్గా సిలబస్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద సిలబస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి. మీకోసం సపరేట్గా ఒక సిలబస్ వీడియో అయితే చేసి పెడతా బ్రీఫ్లీగా లోతుగా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఒకసారి చూస్తా చూడండి, మనకి లిస్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇదే మనకి ఇచ్చినటువంటి లిస్ట్ అనమాట. అంటే దాదాపుగా మనకి 15 రకాలైనటువంటి ఇన్స్టిట్యూట్లలో ఈ యొక్క వేకెన్సీస్ని అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మనకి మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక అవకాశం ఉంది తెలుగు వాళ్ళందరూ కూడా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక కాకపోతే మీరు మంచి మార్క్స్ వచ్చాయంటే సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడైనా సరే మిమ్మల్ని ఇండియా లెవెల్ అయితే వాళ్ళు పెట్టుకోవచ్చు అన్నమాట, మీ యొక్క ఎగ్జామ్లో కండక్ట్ చేసినటువంటి ఆ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి. ఇకపోతే మనకి లాస్ట్ డేట్ అండ్ అలాగే అంటే స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ కూడా ఒకసారి చూసుకుందాము. వీటితో పాటు మీరు ఫీజు కూడా కొంత పే చేయాల్సి ఉంటుంది, అది మొత్తం కూడా నేను తెలియజేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో చూడండి, మనకు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 1 ఆగస్టు 2024 నుంచి 21 ఆగస్టు 2024 సాయంత్రం 5 గంటల వరకు అయితే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఒకవేళ అప్లికేషన్ వీడియో లైవ్లో కావాలని అనుకుంటే ఈ వీడియో కింద అప్లై వీడియో అని చెప్పేసి మీరు టైప్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసిన దాన్ని బట్టి అంటే ఎక్కువ మంది ఎవరికైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా అప్లై వీడియో అయితే చేసి చూపిస్తాను అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఎగ్జామ్ వచ్చేసి వాళ్ళు స్టేజ్ 1 మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. CBT అంటే కంప్యూటర్లో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ స్టేజ్ 1 వచ్చేసి మనకి September 15th ఉంటుంది, సండే రోజు. అండ్ అలాగే CBT అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 2 వచ్చేసి మనకి అక్టోబర్ 4 ఫ్రైడే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మెయిన్ ఎగ్జామ్. ఓకే. అండ్ అంటే వీటికి ఆ యొక్క డ్యూరేషన్ బట్టి మీరు ప్రిపరేషన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీరు కొంత అమౌంట్ అయితే చాలా ఎక్కువగా అయితే పెట్టడం జరిగింది వీళ్ళు. సో చూసుకుంటే అంటే అప్లికేషన్ ఫీజు అనమాట. జనరల్ వచ్చేసి 3,000 రూపాయలు పే చేయాలండి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చేసి 2,400 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు. కాకపోతే మన వాళ్ళకి ఏంటి బ్యాడ్ న్యూస్ అంటే ఫీజు అనేది ఎక్కువగా వాళ్ళు పెట్టడం జరిగింది అప్లికేషన్ ఫీజు. ఇది ఒక్కటి తగ్గించి ఉంటే చాలా బాగుండేది. ఇక ఏదేమైనా సరే కొంతమంది అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే సో ఈ ఫీజుని అయితే పే చేసి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి శాలరీ చూసుకున్నట్టయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకి 9,300 నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే 34,800 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ప్లస్ 4,600 రూపాయల గ్రేడ్ పే మీకు చెల్లించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇది అన్నమాట. సో మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కామెంట్ రూపంలో అయితే అంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అయితే అక్కడ నుంచి అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఖచ్చితంగా క్లారిఫై చేస్తా. అండ్ అలాగే అప్లికేషన్ లింక్ ఓకే అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు ఆ లింక్పై డైరెక్ట్ క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఒకవేళ డిస్క్రిప్షన్లోకి వెళ్ళడానికి రాని వాళ్ళు కామెంట్ బాక్స్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అయితే అప్లై చేసుకోండి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే ఖచ్చితంగా క్లారిఫై చేస్తారు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.